హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉగ్గాని అండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇప్పుడు ఉగ్గానిలోకి మనం ఒక పప్పుల పొడి చేసుకోవాలి, అది ముందే చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పుట్నాల పప్పు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, ఈ పప్పుల పొడికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని మంచిగా పొడి చేసుకుందాం. మన పప్పుల పొడి రెడీ అయిందండి. ఇలా వేసుకోవాలి మిక్సీ. ఇప్పుడు ఉగ్గాని చేసుకుందాం, ఇది పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఉగ్గాని కోసం ఇదిగో బొరుగులండి, ఇవి ఒక కప్పు బొరుగులు తీసుకున్నాను నేను. ఇవి 100 గ్రామ్స్. ఈ బొరుగులను నీళ్ళలో వేసుకొని మంచిగా తడుపుకొని ఎక్కువసేపు ఉంచొద్దండి, ఒక 2-3 నిమిషాలు. ఈ బొరుగులు అన్నీ మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు వాటర్లోంచి తీసేసుకుందాం. గట్టిగా ఇట్లా పిండి తీసుకోవాలండి, వాటర్ ఉండద్దు అసలు. ఎక్కువసేపు ఉంచితే మరి మెత్తగా అయిపోతాయి. 2-3 నిమిషాలు సరిపోతుంది. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఉగ్గాని చేసుకోవడానికి తాలింపు పెడదాము. ఒక 3 స్పూన్స్ అండి ఆయిల్, స్పూన్ల పల్లీలు, ఇందులోనే పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి. ఫ్రై అయిపోయిందండి తాలింపు అంతా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక టమాటా అండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తపడాలి. టమాటా కూడా మగ్గిపోయిందండి, ఇది మెత్తగా అయింది, కొంచెం దగ్గరికి అయింది కదా. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇందులో మనం ముందే వాటర్లో వేసి కలిపేసి పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులు వేసుకుందాం. ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. అంతా ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెడదాం. 2 నిమిషాలు మూత పెట్టేసి 2 నిమిషాలు అయిందండి, అంత రెడీ అయింది. మనం స్టార్టింగ్లోనే పప్పుల పొడి చేసుకున్నాం కదా, 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఉన్నది స్టోర్ చేసుకుని తర్వాత వాడుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుందాం. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.